అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళైతే షేర్ చేయండి. దాని వలన ఎంత ఉపయోగం ఉందో మనకే తెలుస్తుంది. అర్థం చేసుకున్నాక మొదలు పెట్టుకుందామా? ఇప్పటి వరకు నిద్ర గురించి మనం మాట్లాడుకున్నాం. నిద్రపోయే ముందు ఎలా మనం మాట్లాడుకోవాలి, సబ్కాన్షియస్ మైండ్కి ఎలా చెప్పుకోవాలి, నిద్ర లెగవగానే ఎలా మాట్లాడుకోవాలి, ఎలా చెప్పుకోవాలి తెలుసుకుందాం. వాటినే ముఖ్యమైన పాయింట్ని మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాము. నిద్రలో పొందే అద్భుతాలకు మద్దతునిచ్చే అంశాలు. ఒకటి, మనకి సమయానికి తెలివి రాదని మనం ఆందోళన పడుతుంటే నిద్రపోయే ముందు మన సబ్కాన్షియస్ మైండ్కు మనం సరిగ్గా ఏ సమయానికి నిద్ర నుంచి లేవాలనుకుంటున్నామో దానిని సూచించాలి ముందుగా. అది మనల్ని మేల్కొల్పుతుంది. దానికి గడియారం అక్కర్లేదు. అన్ని సమస్యల విషయంలోనూ అలాగే చెయ్యాలి. మన సబ్కాన్షియస్ మైండ్కు ఏ పని అసాధ్యం కాదు. 2, మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ నిద్రపోదు. అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మన ప్రధానమైన కార్యాలను అన్నింటినీ నియంత్రిస్తుంది. నిద్రపోయే ముందు మనల్ని, ఇతరులని మనం క్షమించాలి. ఉపశమనం వేగంగా లభిస్తుంది. 3, మనం నిద్రలో ఉన్నప్పుడు మార్గదర్శకత్వం ఇవ్వబడుతుంది. అప్పుడప్పుడు కలలో దొరుకుతుంది. ఉపశమన తరంగాలు విడుదల కాబడతాయి. పొద్దున కల్లా మనం తాజాగా చైతన్యవంతంగా ఉంటాము. 4, మనం రోజంతా కష్టాలను ఎదుర్కొని ఆందోళనలో ఉన్నప్పుడు మన మనోవేగాన్ని తగ్గించుకోవాలి. మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న వివేకము, జ్ఞానము గురించి ఆలోచించాలి. అది మనకు స్పందించటానికి సిద్ధంగా ఉంటుంది. అది మనకు శాంతి, శక్తి, ఆత్మవిశ్వాసం ఇస్తాయి. 5, మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం కోసం నిద్ర అవసరం. నిద్రలేమి చికాకు, నిస్పృహ, మానసిక రుగ్మతలను కలిగించవచ్చు. మనకు 8 గంటల నిద్ర అవసరం. 6, వైద్య చికిత్సా రంగంలోని పరిశోధకులు నిద్రలేమి మానసిక విచ్ఛిన్నాల ముందు వస్తాయని అంటారు. 7, మనం నిద్ర ద్వారా ఆధ్యాత్మికంగా తాజాగా అవుతాము. జీవితంలో సంతోషం, శక్తి కోసం తగినంత నిద్ర అవసరం. 8, మనము అలసిన మెదడు నిద్రను ఎంత కోరుకుంటుందంటే దానికోసం దేనినైనా త్యాగం చేస్తుందది. కారు నడుపుతూ నిద్రను ఆపుకోలేకపోయిన ఎందరో దీనికి సాక్ష్యం పలుకుతారు. 9, నిద్రలేమి బారిన పడిన వారందరికీ జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. సరిగ్గా సమన్వయం చెయ్యలేరు. తికమక, తత్తరపాటు పడుతుంటారు. దిక్కుతోచక ఉంటారు. 10, నిద్ర సలహాని ఇస్తుంది. నిద్రపోయే ముందు మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క అపారమైన వివేకము మనకి మార్గనిర్దేశం చేస్తుందని, సరైన మార్గంలో నడిపిస్తోందని అనుకోవాలి. అనంతరం రాబోయే సంకేతం కోసం ఎదురు చూడాలి. బహుశా మనం నిద్రలేచాక అది కనిపించవచ్చు. 11, మన సబ్కాన్షియస్ మైండ్ను పూర్తిగా నమ్మాలి. దాని ధోరణి ఎప్పుడూ జీవన ప్రవాహం వైపే ఉంటుందని తెలుసుకోవాలి. అప్పుడప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మనకు వచ్చే స్పష్టమైన కలలలోని మనకు సమాధానం ఇస్తుంది. రాత్రి దృశ్యంగానూ సమాధానం ఇస్తుంది. ఈ పుస్తకం రాసిన రచయితకు ముందు జాగ్రత్త చెప్పినట్లు మన కలలో మనకు అదే విధంగా ముందుగానే హెచ్చరించవచ్చు. 12, మన భవిష్యత్తు మన మనసులో ఉంది ఇప్పుడు. అది
మనకు అలవాటైన ఆలోచన పద్ధతి, నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. అపారమైన వివేకాన్ని, మనకు దారి చూపించాలని, మార్గనిర్దేశనం చెయ్యాలని, మనకంతా మంచే జరగాలని, మన భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని అడగాలి. దాన్ని నమ్మాలి, ఒప్పుకోవాలి. అద్భుతమైన దానిని ఆకాంక్షించాలి. నిశ్చయంగా అత్యుత్తమమైనది మన వద్దకు వస్తుంది, వచ్చి తీరుతుంది. 13. మనం ఏదైనా నవల కానీ, నాటకము లేదా పుస్తకము రాస్తున్నట్లయితే, లేదా ఏదైనా ఆవిష్కరణ కార్యంలో నిమగ్నమై ఉన్న రాత్రి మనము మన సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడాలి. ధైర్యంగా దాని తెలివితేటలు, వివేకము, శక్తి మనకి మార్గదర్శకం చేస్తున్నాయని, ఆదేశిస్తున్నాయని, ఆదర్శ నాటిక, నవల, పుస్తకాన్ని మనకు చూపిస్తున్నాయని, లేదా ఒక చక్కటి పరిష్కారం అది ఏదైనప్పటికీ సూచిస్తున్నాయని వాదించాలి. ఇలా ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, జరిగి తీరతాయి. దానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. మీ ఉపచేతన వైవాహిక సమస్యలు, మనసుకున్న శక్తులు, పనులను సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్లే వైవాహిక సమస్యలు తలెత్తుతాయి. మనసుకు సంబంధించిన నియమాలను సరిగ్గా ఉపయోగించుకుంటే భార్యాభర్తల మధ్య ఘర్షణలను పరిష్కరించవచ్చు. కలిసి ప్రార్థిస్తే వాళ్ళు ఇద్దరూ కలిసే ఉంటారు. దైవిక ఆదర్శాలను ధ్యానం చేసుకోవటము, జీవితానికి సంబంధించిన నియమాల అధ్యయనము, ఇద్దరికీ ఉపయోగపడే ప్రణాళికల మీద పరస్పర ఒప్పందము కుదుర్చుకోవడము, వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని అనుభవించడము వలన వివాహంలో సామరస్యాన్ని కలగచేస్తుంది. దాంపత్య ఆనందాన్ని, ఇద్దరూ ఒక్కటే అనే భావన ఇద్దరినీ దగ్గరకు తెస్తుంది. విడాకులను నివారించేందుకు అన్నింటికన్నా ఉత్తమమైన సమయం పెళ్లికి ముందు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడాలని నిశ్చయించుకోవటంలో తప్పేమీ లేదు. కానీ అసలు అలాంటి పరిస్థితికి చేరుకోవటం ఎందుకు? వైవాహిక జీవితంలోని సమస్యలకు అసలు కారణం మీద దృష్టి చూపటం, ఆ సమస్యలకు మూలం ఏమిటో కనుక్కోవటం ముఖ్యం కదా. స్త్రీ పురుషులు ఎదుర్కొనే మిగతా సమస్యల మాదిరిగా విడాకుల సమస్యలు విడిపోవటము, వివాహ జీవితాన్ని రద్దు చేయటము, అంతులేని వ్యాజ్యం వంటి సమస్యలు చేతన, సబ్కాన్షియస్ మైండ్ యొక్క పరస్పర సంబంధము మరియు పనిచేసే విధానం మీద జ్ఞానం లేకపోవటం వలన అని సూచిస్తుంది. వివాహానికి అర్థం. వివాహం నిజమని అంటే ఆధ్యాత్మికమైన ఆధారం ఉండాలి. అది హృదయానికి సంబంధించింది. హృదయం అనేది ప్రేమను నింపే పాత్ర. నిజాయితీ, దయ, చిత్తశుద్ధి, సమగ్రత కూడా ప్రేమ రూపాలే. భార్యాభర్తలిద్దరూ పూర్తిగా నిజాయితీ మరియు నిష్కపటత్వాన్ని పాటించాలి. ఒక పురుషుడు తన అహంకారాన్ని చాటుకోవడానికో, డబ్బు కోసమో, సామాజిక స్థాయి కోసమో ఎప్పుడూ ఏ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. అది నిజమైన పెళ్లి కాదు. ఎందుకంటే దానిలో నిజాయితీ, చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ ఉండదు. అటువంటి పెళ్ళి ఒక బూటకం, మోసం, నటన. ఒక స్త్రీ నాకు ఉద్యోగం చేసి చేసి విసుగొచ్చింది, నాకు భద్రత కావాలి, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను అందంటే ఆమె చెప్పే ప్రధాన కారణం సరైనది కాదు. ఆమె తన మనసు యొక్క నియమాలను సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. చేతన మనసు, సుప్త చేతనల మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకొని దాన్ని జీవితానికి అన్వయించుకున్నప్పుడే ఆమెకు భద్రత దొరుకుతుంది. ఈ పుస్తకములోని అధ్యాయాలలో వివరించిన మెళకువలను ఆచరణలో పెడితే
ఒక స్త్రీకి ఆరోగ్యం, ఆస్తిపాస్తుల కొరత ఉండదు. తన భర్త, తల్లిదండ్రులు లేదా వేరొకరితో సంబంధం లేకుండా ఆమెకి సంపద సమకూరుతుంది. ఒక స్త్రీ ఆరోగ్యం, శాంతి, ఆనందం, ప్రేరణ, మార్గదర్శనం, ప్రేమ, సంపద, భద్రత, ఆనందం లేదా ఈ ప్రపంచంలో దేన్నైనా సరే తన భర్త మీద ఆధారపడకుండానే సంపాదించుకోగలదు. తనలోని శక్తులను అర్థం చేసుకున్నప్పుడు, అలాగే తన మానసిక శక్తులను నిరంతరం నిర్మాణాత్మకంగాను ఉపయోగించుకుంటే ఆమెకు భద్రత, మనశ్శాంతి లభిస్తాయి. ఆదర్శ భర్తను ఎలా ఆకర్షించటం, ఇది రేపు తెలుసుకుందాము. మీరు చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా అర్థం కాకపోతే మళ్ళీ వినండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మన మార్గాలను సులువు చేసుకోవాలి మనం. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.